నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 ఫటాఫట్ మూవీ అప్డేట్స్. మెగా ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగరున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో ఘనంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. తాజాగా మరో మెగా హీరో కూడా వరుణ్ తేజ్ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మెగా అల్లుడైన సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహరీన్ ఈ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జవాన్ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరు తమ రిలేషన్ను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఇంకా తెలియాల్సిందే. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్స్లో రిలేషన్షిప్లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరోయిన్ రెజీనా తిక్క సినిమాలో హీరోయిన్తోనూ సాయి ధరమ్ ఎఫైర్ నడిపించినట్లుగా వార్తలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీ హీరోస్లో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనేలా అనిపిస్తుంది. సూర్య అంటే తెలుగు వాళ్లకు ఎంత పిచ్చి అంటే ఆయన నటించిన 24 సినిమా తమిళంలో ఫ్లాప్ అవ్వగా ఇక్కడ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అంతలా సూర్య సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. గజనీ సినిమా నుంచి జై భీమ్ వరకు ప్రతి సినిమాను మనం ఆదరిస్తూనే ఉన్నాం. అంతెందుకు, విక్రమ్ సినిమాలో రోలాక్స్ అనే చిన్న పాత్రకి మన వాళ్ళు చొక్కాలు చిప్పుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ మామూలుగా అంచనాలను క్రియేట్ చేయలేదు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తమిళం నుంచి తొలి 1000 కోట్ల బొమ్మ అవుతుందని చిత్రవర్గాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా దాదాపుగా 38 భాషల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య లైనప్ సాలిడ్గా ఉంది. ఓవైపు కంగువా షూటింగ్ పూర్తి కాకముందే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా సినిమా తీస్తున్నాడు. నేడు సూర్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్లో సూర్య లుక్ మామూలుగా లేదు. సూర్య డాన్ మేకోవర్లో చింపేశాడు. అసలు అలా గన్ను పట్టుకొని పక్కన బాడీ గార్డ్స్తో నడిచొస్తుంటే రోలాక్స్ను మించిన క్యారెక్టర్ ఉండబోతోందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మరోవైపు సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నట్లు గుసగుసలు. ఒకప్పుడు అందాల నటి శ్రీదేవికి సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. అసలు శ్రీదేవి సినీ ప్రయాణం స్టార్ట్ అయ్యిందే దక్షిణాదిలో. ఆ తర్వాతే బాలీవుడ్లో పాగా వేసింది. తెలుగులోనూ శ్రీదేవి చాలా హిట్ సినిమాలున్నాయి. ఎక్కువ సినిమాలు సీనియర్ ఎన్టీఆర్తో, ఏఎన్ఆర్తో నటించారామె. అప్పట్లో తొలి నెంబర్ 1 హీరోయిన్గా చలామణి అయ్యారు శ్రీదేవి. ఇక మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా చేసి తిరుగులేని హీరోయిన్గా కొనసాగింది. శ్రీదేవి డేట్స్ దొరికితే చాలు అని క్యూలో నిల్చునేవారు ప్రొడ్యూసర్స్. అంత క్రేజ్ని సంపాదించుకుంది. ఇటు తెలుగులోనూ చేస్తూనే తమిళ్, కన్నడలో కూడా ఒక ఊపు ఊపేసింది. ఆవిడ సినిమాలకు అభిమానులు కూడా బ్రహ్మరథం పట్టేవారు. ఒక హీరోకి ఎంతటి క్రేజ్ ఉంటుందో ఆవిడకి కూడా అంతే క్రేజ్ కొనసాగుతూనే వచ్చింది.
ఇక శ్రీదేవి కాలం చేశాక తన కూతురైన జాన్వీ కపూర్ తన తల్లి లెగసీని కంటిన్యూ చేద్దామని సినిమా రంగంలోనికి అడుగుపెట్టింది. ఇక జాన్వీ కపూర్ టాలీవుడ్లో పాగా వేయటానికి రెడీ అయిపోయింది. 1-2 కాదు, ఏకంగా 3 సినిమాలతో తెలుగు ఆడియన్స్ను పలకరించనుంది. అందులో మొదటగా సైన్ చేసిన సినిమా దేవర. ఈ సినిమా దసరాకు రిలీజ్ అవుతుండగా రెండోది రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ. రీసెంట్గా నాని శ్రీకాంత్ ఓదెల సినిమాలో కూడా ఈ బ్యూటీనే కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇలా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అప్పుడే ఈ బ్యూటీ మరో 2 సినిమాలను లైన్ లోప్లో పెట్టుకుంది. ఒక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవరాలో జాన్వీ తంగం అనే రోల్లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జాన్వీ పోస్టర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ దేవరా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. తన క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో అద్భుతంగా ఉంటుందని, అంతేకాకుండా ఎక్కువ స్కోప్ సెకండ్ పార్ట్లోనే ఉందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు పాటల్లో మాత్రమే నటించినట్లుగా వెల్లడించింది. ఎన్టీఆర్తో డాన్స్ చేయటం చాలా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పింది. ఇక సముద్ర తీరాన వీరిద్దరిపై ఓ పాటను కూడా గ్రాండ్గా తెరకెక్కించారట. త్వరలోనే ఈ సాంగ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ మామూలుగా ఊపలేదు. ఈ మధ్యకాలంలో అలాంటి ట్యూన్ వినలేదు. అనిరుద్ ఓ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. సెకండ్ సాంగ్ కూడా అదే రేంజ్లో ఉండబోతోందని సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కల్కి. ఈ సినిమాతో ప్రభాస్ విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండియన్ సినిమాను తన యాక్టింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. మొదటగా పాన్ ఇండియన్ సినిమా తెలుగు నటుడు ప్రభాస్ నుంచే వచ్చింది. ఆ సినిమానే బాహుబలి. ఈ సినిమా అప్పట్లో ఇన్ని రికార్డ్స్ని బదులుకోవట్లేదు. ఏకంగా తెలుగు చలనచిత్రంలో ఉన్న అన్ని రికార్డ్స్ని చెరిపేసి కొత్త రికార్డ్ని నెలకొల్పింది. ఇక అక్కడి నుండి మొదలైనటువంటి ప్రభాస్ ప్రయాణం అతడిని పాన్ వరల్డ్ స్టార్గా నిల్చోబెట్టింది. ఇక నెక్స్ట్ రాబోయే ప్రభాస్ సినిమాలు కూడా అలానే ఉండబోతున్నాయి. అందులో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ నలుమూలలా విడుదల చేయాలని సందీప్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం డైరెక్టర్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఎలాంటి నటీనటులను తీసుకోవాలి అని తన యూనిట్తో కూడా సంప్రదింపులు చేస్తున్నాడు. ఇక ప్రభాస్కి ధీటుగా ఒక బలశాలి అయిన విలన్గా కూడా ఉండాలి. దానికోసమే సర్చింగ్ చేశారు. అందుకు సరైన విలన్ని పట్టుకొస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆ విలన్ ఎవరో కాదు, కొరియన్ ఇండస్ట్రీ హీరో డాన్ లీ. డాన్ లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. దక్షిణ కొరియాతో పాటు హాలీవుడ్లో కూడా డాన్ లీ చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన నటించిన ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్, అన్స్టాపబుల్, ది అవుట్లెస్ ఛాంపియన్, ట్రైన్ టు బూసన్ ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్లో డాన్ లీ మాస్టర్స్ కావడంతో ఆయన చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్లు వేరే రేంజ్లో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్, విలన్, హీరోగా కూడా నటించారు. ఒకవేళ అనుకున్నట్లు అన్నీ జరిగితే స్పిరిట్ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్ లీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎలా అయినా ఈ కాంబో సెట్ చేయాల్సిందే అంటూ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. డాన్ లీ, ప్రభాస్ మధ్య సరైన యాక్షన్ సీక్వెన్స్ పడితే టాలీవుడ్ టు హాలీవుడ్ థియేటర్లు తగలాడిపోవాల్సిందే అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై డాన్ లీ ఏమైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో హ్యాట్రిక్స్ విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. ఇక సినిమాల్లో అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలానే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్లో జరుగుతోంది. ఇక్కడ బాలయ్యపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. బాలయ్య, బాబీ డియోల్ గ్యాంగ్ నడుమ సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ని మొదట్లో అనుకున్నారు, కానీ అభిమానుల భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ టైటిల్ని మార్చే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత బాబీ కొల్లి తీస్తున్న చిత్రం ఇదే కావటం మరొక విశేషం. ఇక బాలయ్య కెరీర్ విషయానికి వస్తే గతేడాది 2 బ్లాక్ బాస్టర్లు కొట్టేశారు. ఏడాది మొదట్లో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత దసరాకి భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి తీసిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ కీలకమైన పాత్రల్లో నటించారు. శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటించి మెప్పించింది. ఇక NBK 109తో పాటు అఖండ 2కి కూడా బాలయ్య చేతిలో ఉంది. అయితే ఇప్పటి వరకు అఖండ 2కి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బోయపాటి శ్రీను మాత్రం ఇప్పటికే అఖండ 2కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న డబుల్ స్మార్ట్ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల థియేట్రికల్ రైట్స్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని ప్రైమ్ షో సంస్థ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, ఈ సినిమాలో ఓల్డ్ సిటీ శంకర్గా రామ్ పాత్ర మాస్ అంశాలతో ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చిత్ర బృందం పేర్కొంది. కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాను పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే డబుల్ స్మార్ట్ పై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో ఓ సాంగ్లో హుక్ లైన్ మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమైంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట అయినా ఏం చేద్దామంటావయ్యా మరి అనే లైన్ను ఉన్నది ఉన్నట్లుగా, అన్నది అన్నట్టుగా ఆయన వాయిస్తోనే ఆ పాటలో వాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. పాటలో ఆ డైలాగ్ని వాడటం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో హీరో ఫుల్లుగా మందేసి అమ్మాయితో చిందేస్తూ ఉంటే అలాంటి పాటలో కేసీఆర్ మాటను వాడటం ఆయనను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ డైలాగ్ని తొలగించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్పై వరుసగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ నేతలు డబుల్ స్మార్ట్ యూనిట్పై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ను అవమానించిన చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఐటెం సాంగ్లో వాడుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ డైలాగ్ ఆ పాట నుంచి తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. చూడాలి మరి డైరెక్టర్ పూరి దీనిపై ఎలా స్పందిస్తారు. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ కూడా విడుదల చేయగా హాలీవుడ్ లెవెల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా నుంచి
మరో క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో తమిళ నటుడు శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్ నాథానాథుడు అనే కోయదొర పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ కోయలు పాండవరాజు, భీమసేనుడు, హిడింబి వారసులు. వీళ్ల నాయకుడు నాథానాథుడు అంటూ తెలియజేశారు. వీరి ఆయుధాలు విల్లు మరియు బాణాలు అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడు. గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్, నయన్తారా, మధుబాల, శివరాజ్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ముకుంద ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు మెగా హీరో కొనిదెల వరుణ్ తేజ్. ఆ తరువాత తొలి ప్రేమ, ఫిదా వంటి విజయాలతో యూత్లో మంచి క్రేజ్ని తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ మాస్ హీరో అనిపించుకున్న ఈ కొనిదెల వారసుడు F2, F3 చిత్రాలతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్, గాంధీవధారి, అర్జున చిత్రాలు బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు అతని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అంటూ ఏమీ లేదు. దీంతో పాటు వరుస ఫ్లాప్ల తర్వాత కూడా ఈ హీరో ఇటీవలే ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుల సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం పలాసా దర్శకుడు కరణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ వంటి డిజాస్టర్ సినిమాను రూపొందించాడు కరణ్ కుమార్. దీంతో పాటుగా వరుణ్ మరో 2 సినిమాలు కూడా అంగీకరించాడంట. రవితేజ్తో టచ్ చేసి చూడు వంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్తో మాస్ట్రో చిత్రంతో పాటు లైక్ అండ్ షేర్ వంటి ఫ్లాప్ చిత్రాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. ఇక గత 3 ఏళ్లలో ఎలాంటి హిట్లు లేని దర్శకులతో వరుణ్ వరుస సినిమాలు చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు సక్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సక్సెస్ఫుల్ దర్శకుల సినిమాల్లో నటించడానికి మాత్రమే అంగీకరిస్తారు. అయితే వరుణ్ కమిట్మెంట్స్కు కొంతమంది అయితే షాక్ అవుతున్నారు. అయితే వరుణ్ స్ట్రాటజీ ఏమిటో ఆయనకే తెలియాలి. 1-2 ఫ్లాప్లతోనే వారి ప్రతిభను అంచనా వేయకూడదనే లాజిక్ను వరుణ్ ఫాలో అవుతున్నాడు కాబోలు. మరి ఇప్పుడు వచ్చే సినిమాల్లో కనీసం ఒక్క సినిమా హిట్ అయినా వరుణ్ తేజ్ కెరీర్ మళ్ళీ పుంజుకుంటుంది అంటున్నారు. మరి ఈ హీరోకి హిట్ రావాలని మనం కూడా కోరుకుందాం. సౌత్లో ఇప్పటికిప్పుడు అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరు అంటే గుక్క తిప్పుకోకుండా నయన్తార పేరు చెప్పేస్తాం. మామూలుగా ఒక హీరోయిన్ కెరీర్ 10-15 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కీలకమైన రోల్స్, సైడ్ రోల్స్ చేసుకోవాల్సిందే. కానీ సౌత్ క్వీన్ నయన్తార మాత్రం అలా కాదు. ఏజ్ పెరిగిన కొద్దీ మరింత గ్లామర్తో కనిపిస్తూ రచ్చలేపుతోంది. ఇప్పటికే సౌత్ టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి పేరు నయన్తార అని. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపుగా 11 సినిమాలున్నాయి. ఫ్యాన్ ఇండియా సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్, మీడియం బడ్జెట్ సినిమాలు సైతం చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తమిళ కుర్ర హీరో కెవిన్తో ఓ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. నయన్తార లాంటి స్టార్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటున్న కెవిన్కు జోడీగా నటిస్తుందా అని తెలియటంతో షాక్ అవుతున్నారు. అయితే నయన్తార ఇప్పుడు చాలా సెలెక్టివ్గా కథలను ఎంచుకుంటుంది. తన కెరీర్కు ప్లస్ అయ్యే సబ్జెక్టులను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో కెవిన్ హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ కథ తనకు బాగా నచ్చిందంట. దాంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కూడా
ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విష్ణు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ దర్శకుడికి ఇది డెబ్యూ సినిమా. ఇక ప్రస్తుతం నయనతార యాష్తో, టాక్సిక్స్, జయం రవితో తని ఓర్వన్ 2, మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ ఇలా 11 సినిమాలను లైన్ ఫ్లోలో ఉంచుకుంది. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డు వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించాడు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది ఈ పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయటం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవటం చకచకా జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానులు దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం, అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానాన్ని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్ టాప్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే, ఈ జాబితాలో అల్లు అర్జున్ 4వ స్థానంలో నిలిచారు. మెగా హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో అల్లు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తున్నారు. నంద్యాల ఎన్నికలు జస్ట్ శాంపిల్ మాత్రమే, భవిష్యత్తులో అసలైన ఆట ఏంటో చూపిస్తామంటూ మెగా ఫ్యాన్స్కు అల్లు అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడూ హిందీ వైపే చూడలేదు. ఎంతోమంది అగ్ర దర్శకులు, నిర్మాతలు హిందీలో చేయాలని కోట్లలో పారితోషికం ఇస్తామంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ అవకాశాలను సున్నితంగా తోసిపుచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తనను తాను మహేష్ బాబు ఈ సినిమా కోసం మలుచుకుంటున్నాడట. మహేష్ బాబు పుట్టినరోజుకు దీనికి సంబంధించిన వార్త అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచే మహేష్ బాబు ఏ సినిమా చేసినా అది బాగుందా లేదా, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని సరిగ్గా అంచనా వేసి చెప్పగలిగేది కేవలం ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే. ఆయన ఏది చెబితే అదే జరుగుతుంది. సినిమా ఆడుతుందంటే ఆడుతుంది, ఫ్లాప్ అవుతుందంటే ఫ్లాప్ అవుతుంది. తన తండ్రి అంచనా ఎప్పుడు తప్పలేదని మహేష్ బాబు ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణతో పాటు మరొక వ్యక్తి కూడా మహేష్ బాబు సినిమాలను చూస్తారు. ఆయన కూడా సినిమా చూసి బాగుంటుందంటే బాగుంటుంది, లేదంటే బాగోలేదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. సినిమా చూసి ఆయన ఏం చెబుతాడా అనే టెన్షన్ తనకుంటుందని పలు ఇంటర్వ్యూస్లో మహేష్ బాబు చెప్పారు. ఇంతకీ ఆ రెండో వ్యక్తి ఎవరంటే సినిమా వ్యక్తి కాదు, పొలిటీషియన్ కూడా కాదు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. మహేష్ బాబుకు స్నేహితుడు. మహేష్ ప్రతి సినిమాను ఆయన చూసి బాగుందా లేదా అని చెప్పేస్తారు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ఆగడు సినిమా చూసిన కేటీఆర్
వెంటనే ప్రిన్స్కు ఫోన్ చేసి ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు, చేస్తే బాగోదు అని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ సినిమా చూశారు అంటే ఖచ్చితంగా తాను తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని, ఆగడు సినిమా చూసిన తర్వాత ఇటువంటి చెత్త సినిమాలు ఆపై అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారని మహేష్ బాబు చెప్పారు. తనకు కేటీఆర్ ఎంతో మంచి స్నేహితుడని చెప్పారు. తాజాగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో జతకట్టి ఎన్నికల్లో సంచలనమైన విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్. అయితే అప్పటి నుండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజాసేవలోనే నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టిని సారించారు. అయితే ఇటు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా మొదలుపెట్టి షూటింగ్లు మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఆయన పూర్తి చేయాల్సిందే. ఈ చిత్ర నిర్మాతలు ఆల్రెడీ పవన్ను సంప్రదించడం మొదలుపెట్టారు. ఇందులో హరిహర వీర మల్లు చిత్రం కూడా ఒకటి. ఈ చిత్ర షూటింగ్ 80% పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ వర్క్ పార్ట్ కోసం నిర్మాత ఏఎం రత్నం పవన్ డేట్స్ను కోరుతున్నాడు. కేవలం ఒక్క 10 రోజులు డేట్స్ని కేటాయిస్తే పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. దీంతో పాటు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీని చిత్రం షూటింగ్ను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిందే. ఈ సంవత్సరమే పవన్ అభిమానులకు ఆ సినిమాను చూపించాలి అనే ఉత్సాహంతో ఉన్నారు సుజిత్. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఓ 2 షెడ్యూల్స్ మాత్రమే పూర్తి చేసుకుంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ బిజీని అర్థం చేసుకుని ఈలోపుగా రవితేజతో మిస్టర్ బచ్చన్ కూడా పూర్తి చేశాడు. సో పవన్ కళ్యాణ్ ఏపీ సమస్యలు పరిష్కరించే దిశలో ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ను డేట్స్ ఎలా అడగాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే పవన్ మాత్రం తానే వీలు చూసుకొని షూటింగ్ చేద్దామని చెప్పినట్టు తెలుస్తుంది. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకున్న ఫటాఫట్ మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి News 360.